హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్లు అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తెలుసుకుందాం బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన 6 డేస్ కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. డాకు మహారాజ్ మూవీకి 6వ రోజున కూడా మంచి కలెక్షన్లే వచ్చినాయి. సంక్రాంతికి వస్తున్న మూవీ డాకు మహారాజ్ మూవీకి గట్టి పోటీ ఇస్తుందనే చెప్పాలి. లేకపోతే డాకు మహారాజ్ మూవీకి మంచి కలెక్షన్లే వచ్చాయి, కొంచెం బెటర్ కలెక్షన్లే వచ్చాయి. అయినా పర్వాలేదు, ఇప్పుడు కూడా మంచి కలెక్షన్లే వస్తున్నాయి. బాలకృష్ణ గారి కెరియర్ లోనే డే బై డే బెస్ట్ కలెక్షన్లే వసూలు చేస్తుంది డాకు మహారాజ్ మూవీ. మరి డాకు మహారాజ్ మూవీ 6వ రోజున 2 తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే 3,10,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో 6 రోజులకు కలుపుకొని మొత్తంగా 6 రోజులకు కలుపుకొని 59,44,00,000 వరకు అయితే షేర్ కలెక్షన్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్లు కనుక చూసుకున్నట్లయితే 90,95,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 6వ రోజున వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే డాకు మహారాజ్ మూవీ 3,30,00,000 వరకు అయితే షేర్ కలెక్షన్లు వచ్చినాయి. ఇక వరల్డ్ వైడ్ గా 6 డేస్ కలెక్షన్లు కనుక ఒకసారి చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలలో 59,44,00,000, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3,60,00,000, ఇక ఓవర్సీస్ లో 7,35,00,000. వీటన్నింటిని కలుపుకొని చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా 6 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 70,39,00,000 వరకు అయితే షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 114,40,00,000 వరకు అయితే సాధించింది కలెక్షన్లు. ఇంకా డాకు మహారాజ్ మూవీ 11,61,00,000 వరకు సాధిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. శని ఆదివారాలలో వచ్చే కలెక్షన్లతో దాదాపు దగ్గరికి వచ్చేస్తుంది బ్రేక్ ఈవెన్. ఇక సోమ మంగళ బుధ ఈ 3 రోజుల్లో వచ్చే కలెక్షన్లతోని కంపల్సరిగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక 7వ రోజు శనివారం రోజున కూడా మంచి ఆక్యుపెన్సీ కనపడుతుంది థియేటర్లో. 7వ రోజున మినిమం 4 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే మాస్ సర్కిల్లో బాగా ట్రెండ్ అవుతుంది. మరి 7వ రోజున ఎన్ని కలెక్షన్లు వస్తాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఇప్పుడు తెలుసుకుందాం సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన 4 డేస్ కలెక్షన్ల గురించి. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో మూవీస్ యొక్క కలెక్షన్ల వీడియోలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి మన ఛానల్. మరి వీటన్నింటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. సంక్రాంతికి వస్తున్న మూవీ 4వ రోజున బ్లాక్ బస్టర్ కలెక్షన్లే వసూలు చేసింది. సంక్రాంతికి వస్తున్న మూవీ నార్త్ అమెరికాలో కూడా మంచి కలెక్షన్లే సాధించింది. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు $1.4 మిలియన్ గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. అక్కడ ఈ మూవీకి 5వ రోజున కూడా మంచి బుకింగ్సే జరుగుతున్నాయి. 5వ రోజున కూడా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలే ఉన్నాయి. మరి సంక్రాంతికి వస్తున్న మూవీ 4వ రోజున 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి అంటే 11,91,00,000 షేర్ కలెక్షన్లు అయితే వచ్చినాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 4వ రోజున చూసుకున్నట్లయితే 13 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్లు అయితే సాధించి గ్రాస్ కలెక్షన్లు చూసుకుంటే దాదాపు 22 కోట్ల వరకు ఉంది. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీ 4 రోజులకు కలుపుకొని 2 తెలుగు రాష్ట్రాలలో 56,45,00,000 వరకు అయితే షేర్ కలెక్షన్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 4 రోజులకు కలుపుకొని చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్న మూవీ 67,50,00,000 వరకు అయితే షేర్ కలెక్షన్లు సాధించింది. ఇక గ్రాస్ కలెక్షన్లు కనుక చూసుకుంటే దాదాపు 110 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే 4 రోజుల్లోనే దాదాపు 131 కోటి గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అలాగే ట్రేడ్ అనాలిసిస్ లెక్కల ప్రకారం అయితే దాదాపు ఒక 20 కోట్ల వరకు డిఫరెంట్ ఉందనే చెప్పాలి. శని ఆదివారాలలో కూడా మంచి కలెక్షన్లు వసూలు చేసే అవకాశాలే ఉన్నాయి. రెండును బట్టి చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే బాగా కనెక్ట్ అయ్యి థియేటర్ లోకి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే క్యూ కట్టేస్తున్నారు. అందుకే ఈ రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయి. 5వ రోజున కూడా దాదాపు 4వ రోజు వచ్చిన కలెక్షన్లు ఈక్వల్ గా రావచ్చు. మరి 5వ రోజున ఎన్ని కలెక్షన్లు వస్తాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఈ 2 మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.